జగిత్యాల జిల్లాలోనూ ఎర్రజొన్న పసుపు రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర చెల్లించాలంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, జగిత్యాల జిల్లాలోనూ రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జగిత్యాలలో రైతులంతా కూడా ఆందోళన చేశారు. ప్రస్తుతం మన రైతులంతా కూడా ఇక్కడ చూడవచ్చు, వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. తమ సమస్యను పరిష్కరించాలి, కనీసం మద్దతు ధర ప్రకటించాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి ప్రధానంగా 5 డిమాండ్లతో రైతులంతా కూడా ఈరోజు ఆందోళన పట్టడం జరిగింది. ప్రస్తుతం మనం రైతులతో మాట్లాడడం ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈరోజు మీరు ఆందోళన పట్టబడవలసింది, ఎందుకు రోడ్ ఎక్కారు? పసుపు మద్దతు ధర కొరకు పసుపు మాకు ఇప్పుడు 4 నుంచి 5 వేల కన్నా ఎక్కువ లేదు. నిరుడు 10 సంవత్సరాల కిందట 10-15 వేల ఉన్న ధర ఇవాళ 4-5 వేల కన్నా తక్కువ పడిపోయింది. దీని కొరకు మనం ప్రతి రైతు కడుపు మండి రోడ్ ఎక్కిండు ఇవాళ. ఎందుకంటే ఈ ఎంత దారుణం అంటే 14-15 ఏళ్ళ కిందటి ధర కూడా లేదు. ఇవాళ ఈ ధర ఇంత అన్యాయంగా తక్కువ ధర ఉన్నందుకు మేము రైతులందరం ఏకతాటి మీద ఉండి ఇవాళ మొత్తం ఎక్కడెక్కడ దిగ్బంధనం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మాకు మద్దతు ధర కావాలి, 15,000 రూపాయల మద్దతు ధర కావాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలా, ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలా. పంట సాగులో ఎటువంటి కష్టాలు ఇక్కట్లు ఎదురవుతున్నాయి, రైతులకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయి? పంట సాగులో మాకు చాలా కష్టాలు. 6 కాలం సంవత్సరం పంట ఇది. మేమంతా కష్టపడి మరి మా పెట్టుబడి కూడా 1,50,000 దాకా మాకు పెట్టుబడి అవుతున్నది. మరి ఇవాళ మద్దతు ధర లేక రైతులు రోడ్డున పడి అన్నమా రామచంద్ర అని చెప్పి మేమంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. మరి చాలా కాలం నుంచి మేము ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా రైతుని మరి చిన్న చూపు చూస్తున్నవి. రైతు ఒకప్పుడు తులం బంగారం, క్వింటల్కు తులం బంగారం తీసుకొచ్చుకున్నాం మేము నిజామాబాద్ మార్కెట్లో అమ్మి. ఇవాళ బంగారం ధర 35,000 అయితే మరి 40,000 దాటిపోతుంటే బంగారం ధర మరి పసుపు ధర 4,000 కన్నా ఆగిపోయింది. కాలానుగుణంగా మా పసుపు ధర కూడా పెంచడం అవసరమా లేదా అనేటటువంటిది మా డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, రైతుకు మార్కెట్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు, వారికి ఎటువంటి? మేము ఈ మార్కెట్ ఆరుగాలం పంట పండించి అహోరాత్రులు కష్టపడి మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే మాకు అక్కడ మధ్య దళారులు కలిసి మా పసుపు పంటకు ధర రాకుండా, వరి కానీ పసుపు కానీ దేనికి ధర రాకుండా మధ్య దళారు ఏకమై మాకు మేము అడిగినంతగా ఇస్తేనే ఇవ్వండి, లేకుండా లేదు మీ ఇష్టమని చేసుకోమని రాత్రి అహోరాత్రులు అక్కడ పడిగాపులు కాచుకుంటూ మేము మా శ్రమని దోచుకుంటున్నారు వారు. ఏం డిమాండ్ చేస్తారు? 2006 సంవత్సరం నుండి దాదాపుగా 13 సంవత్సరాల నుంచి పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, క్వింటాల్కు 10,000 మద్దతు ధర ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు రైతులు, వేలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసినప్పటికీ కూడా మరి ఇంతవరకు కూడా మద్దతు ధర ప్రకటించినందున మరి ఈరోజు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ గారు పసుపును కొంటామని మొత్తం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా పసుపుకు క్వింటాల్కు 15,000 చెల్లించాలి, అదేవిధంగా పసుపు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి అదే ప్రధాన డిమాండ్ రైతులు చేస్తున్నారు. మొత్తానికి జగిత్యాలలో చేస్తున్న రైతుల ఆందోళన అంతా కూడా స్థానికంగా కొంత ట్రాఫిక్ స్తంభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంకా కూడా రైతులంతా కూడా తరలి వచ్చారు, వారి ఆందోళనను ఉధృతం చేస్తున్న పరిస్థితి.